ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ సినిమా వస్తుందంటే చాలు హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఇండస్ట్రీ హిట్స్ పడతాయి అని థియేటర్ల దగ్గర జనాలు క్యూ కట్టేవారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వన్ అండ్ ఓన్లీ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. కానీ కట్ చేస్తే గత 10 ఏళ్లుగా పూరి ట్రాక్ రికార్డ్ చూస్తే ఫ్యాన్స్ కు కన్నీళ్లొస్తున్నాయి. లైగర్, మొన్నొచ్చిన డబుల్ స్మార్ట్ వరకు వరుస డిజాస్టర్లు, నెగిటివిటీ. పూరి పని అయిపోయింది అని సోషల్ మీడియాలో ట్రోల్స్. ఇలాంటి టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ తనేంటో నిరూపించుకోవడానికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో కలిసి పూరి వదిలిన లేటెస్ట్ అటాక్ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ టీజర్. అసలు ఈ టీజర్ ఎలా ఉంది? పూరి మళ్ళీ పోకిరి లాంటి సాలిడ్ ఇండస్ట్రీ కంబ్యాక్ ఇస్తారా లేదా? ఈ వీడియోలో కంప్లీట్ పోస్ట్ మార్టం చేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్, అసలు టీజర్ బాగుందా లేదా? నిజం చెప్పాలంటే టీజర్ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉంది. పూరి జగన్నాథ్ చాలా రోజుల తర్వాత తన రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాను, ఆ ఫేక్ మాస్ ఎలిమెంట్స్ ను పక్కన పెట్టి ఒక పక్కా రియలిస్టిక్ రా జోన్ లోకి వెళ్లారు. రీసెంట్ ప్రెస్ మీట్ లో పూరి చెప్పారు, ఈ సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీశారట. టీజర్ ఓపెనింగ్ లోనే మనకేం చూపించారంటే సమాజంలో బెగ్గర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వాళ్ళ వెనుక ఉండే ఒక పెద్ద క్రైమ్ మాఫియా నెట్వర్క్, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే విలన్స్ మీద తిరగబడే ఒక విజీ లాంటి కథ ఇది. ఇందులో మెయిన్ హైలైట్ ఏంటో తెలుసా? ద గ్రేట్ విజయ్ సేతుపతి క్యారెక్టర్. టీజర్ మొత్తం చూశాక అందరి మైండ్ లో ఒకటే డౌట్ రన్ అవుతూ ఉంటుంది. విజయ్ సేతుపతి ఇందులో గుడ్డివాడిగా కనిపిస్తున్నాడు, కానీ తాను నిజంగానే బ్లైండా లేక విలన్స్ ఆట కట్టించడానికి బ్లైండ్ గా నటిస్తున్నాడా? ఈ ఒక్క సస్పెన్స్ చాలు ఆడియన్స్ ని థియేటర్ల వద్దకు లాగటానికి. సేతుపతి స్క్రీన్ ప్రెజెన్స్, ఆ కళ్ళజోడు, చేతిలో కత్తి, ప్యూర్ పూరి జగన్నాథ్ మార్క్ హీరో యాటిట్యూడ్ కనిపిస్తోంది. కథే కాదు, ఈసారి పూరి కాస్టింగ్ లో కూడా చాలా పెద్ద స్కెచ్ వేశారు. సినిమాలో మన టబు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. టీజర్ లో ఆమె లుక్ చూస్తేనే అర్థమవుతుంది సినిమాలో చాలా ఇంటెన్స్ డ్రామా ఉండబోతోందని. ఇక విలన్ విషయానికి వస్తే కన్నడ ఇండస్ట్రీ నుండి దునియా విజయ్ ని తీసుకొచ్చారు. సెలార్ లాంటి సినిమాల్లో విలన్స్ ఎలా ఉంటారో అంత మెనసింగ్ గా, క్రూరంగా చూపిస్తున్నారు ఇక్కడ. హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇక టెక్నికల్ పరంగా చూస్తే కెమెరా వర్క్ బై శామ్ కే నాయుడు. విజువల్స్ చాలా గట్టిగా డార్క్ టోన్ లో బాగున్నాయి. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. యానిమల్ సినిమాతో ఇండియా మొత్తం షేక్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారు. టీజర్ లో ఆయన ఇచ్చిన పల్సేటింగ్ బీజిఎం వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఆ సౌండ్ ట్రాక్ టీజర్ ని ఎక్కడికో తీసుకువెళ్లిపోయింది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ కొద్దాం. ఒకప్పుడు పోక్రీతో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన పూరి జగన్నాథ్ గత 10 ఏళ్లుగా సరైన సక్సెస్ లేదు. మహేష్ బాబుని, ఎన్టీఆర్ ను, అల్లు అర్జున్ ని వేరే లెవెల్లో చూపించిన పూరి రీసెంట్ టైమ్స్ లో అవుట్డేటెడ్ కథలతో, వీక్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ ని చాలా డిసప్పాయింట్ చేశారు. పూరిలోని ఆ పాత స్పార్క్ పోయింది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమాతో పూరి మళ్లీ తన పోకిరి రోజులను గుర్తు చేస్తారా? నా అనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా అవును. దానికి స్ట్రాంగ్ రీజన్స్ కూడా ఉన్నాయి. పూరి ఎప్పుడైతే కమర్షియల్ ఫార్ములా వదిలేసి రియలిస్టిక్ కథలు పట్టుకుంటారో అప్పుడు వండర్స్ జరుగుతాయి. ఈ కథ బెగ్గింగ్ మాఫియా చుట్టూ తిరిగే రియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి ఇందులో పూరి మార్క్, సోషల్ మెసేజ్ అండ్ ఎమోషన్స్ గట్టిగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక రెండోది, విజయ్ సేతుపతి స్ట్రైట్ హీరోగా స్క్రిప్ట్ ఓకే చేశాడంటే అందులో కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో మనకు తెలుసు. తను నమ్మి చేస్తానంటే పూరి స్క్రిప్ట్ లో పాత దమ్ము మళ్ళీ రీలోడ్ అయిందనే అనుకోవాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో పూరి జగన్నాథ్ స్వయంగా జెన్జెడ్ గురించి ఒక క్రేజీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ సినిమా ఈ జనరేషన్ జెన్జీ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుందని, నచ్చుతుందని చెబుతూ గత జనరేషన్స్ తో పోలిస్తే జెన్జీ వాళ్ళు చాలా డిసిప్లైన్డ్ గా ఉన్నారు, వాళ్ళకి క్లారిటీ ఎక్కువ అని వాళ్ళని అప్రిషియేట్ కూడా చేశారు. జనరల్ గా పూరి యూత్ పల్స్ ని పట్టుకోవడంలో కింగ్. ఒకప్పుడు పోకిరి, ఈడియట్ సినిమాలతో అప్పటి యూత్ యాటిట్యూడ్ ను స్క్రీన్ మీద చూపిస్తే థియేటర్లు బద్దలైపోయాయి. మరి ఈ రోజు పూరి అంతగా పొగిడిన ఈ డిసిప్లిన్ జెన్జీ మైండ్ సెట్ కి కనెక్ట్ అయ్యేలా విజయ్ సేతుపతితో ఎలాంటి ఇంటెన్స్ అండ్ షార్ప్ డ్రామాను ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ పాయింటే సినిమాపై హైప్ ని డబుల్ చేస్తోంది. సో ఫైనల్ గా చెప్పాలంటే స్లమ్ డాగ్ టీజర్ అయితే ప్రామిసింగ్ గా ఉంది. పూరి జగన్నాథ్ కెరీర్ కి ఇది మోస్ట్ క్రూషియల్ ఫిల్మ్. ఈ సినిమా కనుక హిట్ అయితే టాలీవుడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ కంబ్యాక్ ని చూస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ టీజర్ లో విజయ్ సేతుపతి లుక్ మీకు నచ్చిందా? పూరి ఈ సినిమాతో మళ్ళీ పోకిరి రేంజ్ హిట్ కొడతారా లేదా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.